హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సేవ ఆంజనేయులు, మీ అందరి సేవలో. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో వైఎస్ఆర్ చేయూత 4వ విడతకి సంబంధించి ఒక రూ. 10 శుభార్త అని చెప్పుకోవచ్చండి. గత 3 రోజుల నుంచి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్కి లేఖ రాయడం అయితే జరిగింది. ఈ వైఎస్ఆర్ చేయూత 4వ విడతపై నిన్నటి రోజున ఎన్నికల కమిషన్ అనేది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి రిప్లై అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇంతకీ ఈ డబ్బులు వేయడానికి పర్మిషన్ ఇచ్చారా లేదా, లేకపోతే ఇచ్చింటే కనుక ఎప్పటి నుంచి ఈ డబ్బులు అనేది జమ చేస్తారు ఏంటి, పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు ఇస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఓకే, లేట్ చేయకుండా టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం. మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి. మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది, వారు కూడా ఇలాంటి అప్డేట్ తెలుసుకునే అవకాశం ఉంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఓకే, లేట్ చేయకుండా టాపిక్ లెక్కనేది వెళ్ళిపోదాం. బట్ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ వైఎస్ఆర్ చేయూత 4వ విడతకు సంబంధించి 18,750 రూపాయలు అనేది ఎన్నికల కమిషన్ కొంచెం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. విద్యా దీవెన, ఈబీసీ నేస్తం ఇలాంటి పథకాలన్నీ వేయడానికి అవకాశం లేదు. ఓన్లీ వైఎస్ఆర్ చేయూత మాత్రము ఒక పథకమే విడుదల చేసే కొన్ని అవకాశాన్ని అయితే కల్పిస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తెలుస్తుంది. మీకు ఈ వీడియోలో మీకు ప్రూఫ్ కూడా చూపించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఓకేనా. ఒకవేళ ఈ వైఎస్ఆర్ చేయూతకు గ్రీన్ సిగ్నల్ కనుక వస్తే ఎన్నికల కంటే ముందే వేస్తారా లేకపోతే ఎన్నికలు అయిపోయిన తర్వాత వేస్తారా అనేసి ఒక క్లారిటీ అయితే ఇంకా రాలేదు. దయచేసి ఈ 18,000 అనేది వేసే అవకాశం అయితే కనపడుతుంది. మీరెవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి, ఓకేనా. ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.